ఒక విలన్ని కొట్టాలంటే ఒక హీరో కావాలి, కానీ ఒక మహాబీరని కొట్టాలంటే ఆ హీరోకి సూపర్ హీరో కావాలి. ఆ మహాబీర మిస్టర్ మంచు మనోజ్ నాకు తమ్ముళ్ళు లాంటి వాడు, నాకు తమ్ముడే. అతని మనసు వెన్న, అతనితో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళు అతనికి అన్న. అందరినీ అన్న అని పిలుస్తాడు, అందరినీ దగ్గరుండి చూసుకుంటాడు. ఈ సినిమా మిరాయితో మరొక కొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఆసేతు హిమాచలం ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి సినిమాకు ఒక బెస్ట్ ప్రతినాయకుడు దొరికాడు. కొడితే మనోజ్ని కొట్టి హీరో అవ్వాలరా, తినమ్మ మనోజ్ని కొట్టకపోతే హీరోని కాదు అనిపించే అంత గొప్ప విలన్ వచ్చాడంటే తినమ్మ తండ్రికి తగ్గ తనయుడయ్యాడు. దట్ ఈస్ మనోజ్. ఇకపోతే మా తేజ సజ్జా హనుమాన్ అని ఒకసారి అనండి. హనుమాన్ 30 ఏళ్ళు నిండకుండా, ముక్కు పచ్చలారకుండా 2 పెద్ద 100 కోట్ల సినిమాలు కొట్టాడంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత తేజ సజ్జా ఎక్కడుంటాడో మీరందరూ ఊహించవచ్చు. అతనికి సిగరెట్ అలవాటు లేదు, తాగుడు అలవాటు లేదు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఉన్నదొక్కటే వ్యసనం, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం. తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఎట్ ద టాప్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు inspire a lot more kids. And before I complete this speech, విశ్వప్రసాద్ గారు, ఇంత పెద్ద హిట్ మీకు తేజ సజ్జా ఇచ్చాడు. ఆయనకి మీరు ఏ గిఫ్ట్ ఇస్తున్నారో స్టేజ్ మీద అనౌన్స్ చేయబోతున్నారు మీరు. నేను దాంట్లో నాకు కొంచెం లంచం ఉంది కాబట్టి. ఇక్కడికి వచ్చిన అనిల్ సుంకర్ గారికి నమస్తే సార్, శశి గారికి నమస్తే సార్, ఇక్కడికి వచ్చిన దుర్గేష్ గారు, అలాగే రఘురామ కృష్ణరాజు గారు, పట్టాభి గారు, మా పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని గారి అందరికీ నమస్కారం. ఆల్ ద బెస్ట్ టు మిరాయ్ ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ ద బాక్స్ ఆఫీస్ ఫర్ సమ్ మోర్ వీక్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్. బెజవాడ కుర్రాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. బెజవాడలో థియేటర్లో చూస్తేనే ఆ కిక్కు, అవునా కాదా? ఎస్. గుడ్ నైట్.